విజయవాడ రైల్వే స్టేషన్ దాని విశిష్టత ఏంటంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాలన్నా రైళ్ళన్నీ విజయవాడ నుంచి మనం వెళ్ళొచ్చు. ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి, తూర్పు ఎక్కడ కలకత్తా, బీహార్, అలాగే పశ్చిమ భారతానికి, భారతదేశంలో ఏ మూలకు వెళ్ళాలన్నా విజయవాడ నుంచి రైళ్ళు ఉన్నాయి. ఈ విజయవాడలో రైళ్ల సంఖ్య పెరిగిపోయినాయి. 10 ప్లాట్ఫారాలు పెట్టారు. మరి కొత్తగా వందే భారత్లు వచ్చినాయి. విజయవాడ మీదుగా 8 వందే భారత్ రైళ్లు వెళ్తున్నాయి. ఉన్న ప్లాట్ఫామ్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి పడిన సమస్య ఏంటంటే విజయవాడ 10 ప్లాట్ఫారాలు రైళ్లకు సరిపోవటం లేదు, రద్దీ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవుటర్లో నిలబెట్టేస్తున్నారు. అవుటర్లో నిలబెట్టడం వల్ల ప్రయాణం లేట్ అయిపోతూ ఉంది. దీన్ని పరిష్కరించడానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆయన ఒక ఆలోచన చేశాడు. ఇక విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నాం, సదుపాయాలు పెంచుతున్నాం, దాంతోపాటు మరొక 2వ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అది ఎక్కడ? గుణదల రైల్వే స్టేషన్ని 35 కోట్లు వెచ్చించి అమృత్ భారత్ అనే స్కీమ్ కింద దీన్ని అభివృద్ధి చేయాలనే నిర్ణయానికి వచ్చి అనుకున్నదే తడువాయి ఫిబ్రవరి 2024లో ప్రధానమంత్రి మోదీచే వర్చువల్గా ఢిల్లీలో బటన్ నొక్కించి ఇక్కడ శంకుస్థాపన జరిపించారు. ఒక విశేషం మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఎంత ప్రేమ, అభిమానం, ఆదరణ ఉందో తెలుసుకోవాలంటే దేశం మొత్తం మీద 545 రైల్వే స్టేషన్లు గుర్తించి వాటిని అమృత్ భారత్ స్టేషన్గా అభివృద్ధి చేశారు. 540 దేశమంతా అభివృద్ధి చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 73 స్టేషన్లు గుర్తించి మనకి నిధులు ఇచ్చి అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయటం విశేషం. ఈ గుణదల రైల్వే స్టేషన్ సిద్ధమైతే చెన్నై నుంచి కలకత్తా వెళ్ళే రైళ్ళన్నీ కూడా, లేదు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే రైళ్ళన్నీ కూడా గుణదలలోనే నిలుపుదల చేయటం ద్వారా ఇప్పుడున్న విజయవాడ రైల్వే స్టేషన్పై రద్దీని తగ్గించి స్టేషన్ బయట ఈ పావుగంట, అరగంట, గంట సేపు అవుటర్లో నిలబెట్టేదానికి స్వస్తి పలకాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ గుణదల రైల్వే స్టేషన్కి 35 కోట్లు. పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. 1వ నంబర్ ప్లాట్ఫాము 560 మీటర్ల పొడుగు, 24 బోగీలు కూడా చక్కగా అక్కడ మనం నిలబడటానికి, ఎక్కడానికి వసతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే అంతా కూడా దీన్ని చూస్తే అది రైల్వే స్టేషన్లా ఉండదు, ఇది ఎయిర్పోర్ట్లా ఉంటుంది. మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ చూసి వచ్చిన తర్వాత ఈ గుణదల కూడా చూస్తుంటే ఒక అద్దాల మేడల సుందరంగా ఏదో సాఫ్ట్వేర్ కంపెనీనా లేదో ఒక సుందరమైన ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దుతున్నారు. ఇదేదో కాలము చెల్లిన ఆ పాత నిర్మాణాలు కాకుండా ఆధునికత జోడించి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ వేస్తున్నారు. దీనికి బేస్మెంట్ కూడా ఉంది. ఈ స్టేషన్కి బేస్మెంట్లో కార్ పార్కింగు, బుకింగ్ కౌంటర్లు. ఇంకో విశేషం ఏంటంటే ఒక ప్లాట్ఫామ్తో సరిపెట్టకుండా 1, 2, 3 ప్లాట్ఫామ్లు ఇక్కడ ఏర్పరచడం జరిగింది. ఇక మామూలుగా మరుగుదొడ్డి అంటే మురికి కంపు వాసన కొడుతుంటుంది. చక్కటి ఆధునికంగా 5 స్టార్ హోటల్లో ఏ విధమైన శుభ్రమైన టాయిలెట్లు నిర్మాణం చేస్తారో ఆ విధంగా నిర్మాణం చేస్తున్నారు. కక్కుర్తి లేదు, చక్కగా టైల్సు, గ్రానైటు. ఇక దీనికి తోడు ఈ ప్లాట్ఫామ్ పైన పైకప్పు ఉంటుంది. ఆ పైకప్పు మీద సోలార్ ప్లేట్లు అమర్చించి ఈ స్టేషన్కి కావలసిన విద్యుత్తుని సోలార్ ప్లేట్ల ద్వారా దాన్ని సమకూర్చాలనే ఆలోచనతో కూడా భారతీయ రైల్వే శాఖ ముందడుగులు వేస్తూ ఉంది. ఈ గుణదల రైల్వే స్టేషన్
2025 సంవత్సరంలోనే ఇది పూర్తి చేసుకుని, ముఖ్యంగా ఇది పూర్తయితే చెన్నై, కోల్కతా ఈ రైలు మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఎంతో వెసులుబాటు కల్పించబోతూ ఉంది. తర్వాత 1 నుంచి 2, 2 నుంచి 3కి వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ మీదకి వెళ్లకుండా, పట్టాలు దాటకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా వాళ్ళు ఏర్పాటు చేయటం అనేది విశేషం. అంటే కాలినడకన మెట్ల మీద వెళ్ళచ్చు. తర్వాత కొంతమంది వృద్ధులు మెట్లు ఎక్కలేరు, వాళ్ళ కొరకు త్వరలో ఎస్కలేటరు అట్లాగే లిఫ్ట్ సదుపాయం కూడా కల్పించాలనే ఆలోచన ఉంది. మొదట్లో ఈ ఆలోచన లేదు. ఇది మరి వృద్ధులు వచ్చినప్పుడు, వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎక్కలేరు కదా, ప్లాట్ఫామ్ ఎలా మారుతారని ఆలోచన చేసి ఎస్కలేటరు, లిఫ్టు తదుపరి వచ్చిన ఆలోచనను కూడా అమలు చేయటం అనేది విశేషం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఎక్కడ చూసినా ఈ రైల్వే స్టేషన్లు కాలము చెల్లిన బ్రిటిష్ నాటి రైల్వే స్టేషన్లు కాదు. ఇవన్నీ చూస్తే ఒక మల్టీప్లెక్స్ మాలా, లేదు సాఫ్ట్వేర్ కంపెనీనా, ఎయిర్పోర్ట్ను తలపించే విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణలో కూడా, అక్కడ కూడా ఇప్పటివరకు మనకు 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాచిగూడ, నాంపల్లి హైదరాబాద్, సికింద్రాబాద్. అక్కడ కూడా అదే పరిస్థితి. రద్దీ పెరిగిపోయింది, రైళ్ల సంఖ్య పెరిగిపోయింది, అవుటర్లో నిలబెట్టేస్తున్నారు రైళ్లను. దాన్ని తగ్గించడానికి సుమారు 850 కోట్ల రూపాయలతో చర్లపల్లి, అది అసలు రైల్వే స్టేషన్ అంటే ఎవరు నమ్మరు, అది చూస్తే ఎయిర్పోర్ట్లా ఉంది. అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తలదన్నేలా చర్లపల్లి స్టేషన్ని నిర్మాణం చేయటం అనేది విశేషం. ఆ విధంగా నేటి ప్రజల అవసరాల మేరకు, ఆకాంక్షల మేరకు ఆధునికను జోడించి మరి డిజిటల్ సౌకర్యాన్ని కల్పిస్తూ, ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు వైఫై సదుపాయం ఉంటుంది. చాలామందికి ఈనాటికి కూడా తెలియదు. మనం స్టేషన్కి వెళ్ళగానే వైఫై ఆన్ చేసుకుని దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని గమనించండి. దానికి ఏం ఛార్జ్ వేయరు, ఫ్రీగా ప్రతి రైల్వే స్టేషన్లో కూడా, మేజర్ రైల్వే స్టేషన్లో ఇంటర్నెట్ సదుపాయం ఉందని గమనించండి, దాన్ని ఉపయోగించండి. అది ఆధునిక భారత్, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంటే కాలము చెల్లిన విధానాలు. రైలు బోగీల నిర్మాణము, రైలు బోగీల నిర్వహణ కూడా పాశ్చాత్య దేశాలకు ధీటుగా త్వరలో అమెరికాలో, జర్మనీలో, జపాన్లో ఉన్న బుల్లెట్ రైళ్లు కూడా మన భారతదేశంలో ప్రవేశపెట్టి గంటకి 220 కిలోమీటర్ల వేగంతో మన ప్రయాణికులను విమాన స్పీడ్తో గమ్యాన్ని చేర్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారు భారత రైల్వే శాఖ.